నా ప్రియ స్నేహితులారా, దేవాలయపు రాతి నేలమీద విసిరియబడిన 30 వెండి నాణేల శబ్దం, ఒక చెట్టు కొమ్మకు కట్టబడిన తాడు గట్టిగా లాగబడుతున్న శబ్దం, ఒక భయంకరమైన నిశ్శబ్దం. ముద్దు పెట్టుకుని యేసును అప్పగించిన ఆ ద్రోహం కథ మనకందరికీ తెలుసు. కాని యూదా ఇస్కరియోతు ఊపిరి వదిలిన క్షణం తర్వాత జరిగిన ఆ భయంకరమైన చీకటి నిండిన నిజాలను బహుశా మీకెవరూ చెప్పి ఉండరు. యూదా మరణం కేవలం ఒక సాధారణ ఆత్మహత్య కాదు, అదొక భయంకరమైన ఆధ్యాత్మిక విపత్తు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం యూదా మరణం గురించి ఒక భయానకమైన దృశ్యాన్ని మన కళ్ల ముందుంచుతోంది. ఒక మనిషి దేవుని స్థానంలో సాతానుకు చోటిస్తే చివరకు అతని దేహం, అతని ఆత్మ ఏమవుతాయో ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. చరిత్రలో ఒక సంఖ్య ఎప్పుడూ ఒక మరణ శాసనంలా వినిపిస్తుంది. 100 కాదు, 1000 కాదు, 30 వెండి నాణేలు. యూదా కేవలం ఒక చెడ్డవాడు కాదు. లూకా 22:3 స్పష్టంగా చెబుతోంది, సాతాను యూదాలో ప్రవేశించెను. వాడు కేవలం శోధించబడలేదు, వాడు సాతాను చేత ఆవహించబడ్డాడు. రాత్రి భోజన సమయంలో యేసు ప్రభు యూదా కళ్లల్లోకి నేరుగా చూసి, నీవు చేయుచున్నది వేగంగా చేయమని చెప్పినప్పుడు బైబిల్ చెబుతోంది, వాడు వెంటనే బయటకు వెళ్ళెను. అప్పుడు రాత్రి ఆయను. అది కేవలం చీకటి పడిందని కాదు, యూదా తన జీవితంలో ఎన్నటికీ అంతం కాని అంధకారంలోకి అడుగుపెట్టాడు. సాధారణంగా సండే స్కూల్స్లో లేదా చర్చ్లో ఏం చెబుతారు? యూదా పశ్చాత్తాపపడి వెళ్లి ఉరివేసుకుని చనిపోయాడు అని ఒక సింపుల్గా, నీటిగా ఉండే కథను చెబుతారు. కానీ బైబిల్లోని మత్తయి 27, అపోస్తలుల కార్యములు 1, ఈ 2 పుస్తకాలను దగ్గర పెట్టి ఫారెన్సిక్ దృష్టితో చూస్తే అసలు నిజం మీ రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం చెబుతోంది, యూదా ఆ వెండి నాణేలను గుడిలో పారవేసి పోయి ఉరిపోసుకున్నాడు. కాని అపోస్తలుల కార్యములు 1:18లో పేతురు ఏమంటున్నాడో తెలుసా? వాడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలాయెను, వాని పేగులన్నీయూ బయటకు వచ్చెను. ఒకసారి ఆలోచించండి, ఉరిపోసుకుంటే పేగులు బయటకు రావడమేంటి? శతాబ్దాలుగా బైబిల్ పండితులు, ఫారెన్సిక్ నిపుణులు ఈ 2 వచనాలను కలిపి చూసినప్పుడు బయటపడిన నిజమిది. యూదా ఎక్కడైతే ఉరిపోసుకున్నాడో ఆ లోయ పేరు హిన్నోము లోయ. పాత నిబంధన కాలంలో అబద్ధ దేవతలకు చిన్న పిల్లలను సజీవ దహనం చేసిన అత్యంత శాపగ్రస్తమైన లోయది. యూదులు ఆ ప్రదేశాన్ని నరకానికి ప్రతిరూపంగా గెహెన్నా అనేవారు. యూదా ఆ లోయలో ఒక చెట్టుకు ఉరిపోసుకున్నాడు. ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రతకు ఆ చెట్టుకు వేలాడుతున్న యూదా శరీరం కనీసం 48 గంటల పాటు ఎండకు ఉడికిపోయింది. ప్రాణం లేని ఆ శరీరంలో గ్యాస్ నిండి ఒక బెలూన్లాగా ఉబ్బిపోయింది. అప్పుడు ఆ భారం మోయలేక ఆ చెట్టు కొమ్మ విరగడమో లేదా ఆ తాడు తెగడమో జరిగింది. ఆ ఎత్తైన కొండ మీద నుండి వాపుతో ఉన్న యూదా శరీరం కింద ఉన్న పదునైన రాళ్లమీద తలక్రిందులుగా మహావేగంతో పడింది. ఆ ఫారెన్సిక్ ఇంపాక్ట్కి వాని పొట్ట పగిలిపోయి వాని పేగులన్నీయూ ఆ రాళ్లమీద పడిపోయాయి. ఒకప్పుడు దేవుని కుమారుని పక్కన కూర్చున్న ఆ దేహం చివరకు పందులు కూడా అసహించుకునే స్థితిలో ముక్కలైపోయింది. ఆ సమయంలో సాతాను ఆవహించిన ఆ దేహం బద్దలైనప్పుడు వాడి లోపల ఉన్న అంధకారం ఎక్కడికి వెళ్ళింది? ఆ రాళ్లమీద చిందిన ఆ రక్తం ఆ భూమికి ఒక భయంకరమైన శాపాన్ని తెచ్చింది. మరోవైపు ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు ఎంత వేషధారులో చూడండి. అన్యాయంగా సిలువ వేయడానికి ఏమాత్రం భయపడని ఆ మతాధికారులు ఇప్పుడు గుడిలో పడి ఉన్న ఆ 30 వెండి నాణేలను చూసి ఏమంటున్నారో తెలుసా? ఇది రక్తక్రయధనం గనుక దీనిని కానుకల పెట్టెలో వెయ్యకూడదు అంటున్నారు. చూశారా వాళ్ల నీతి? ఒక అమాయకుణ్ణి చంపడానికి వాళ్లకు ధర్మశాస్త్రం అడ్డు రాలేదు, కానీ ఆ డబ్బును గుడిలో వేయడానికి మాత్రం వాళ్లకు రూల్స్ గుర్తొచ్చాయి. అందుకే వాళ్లు ఆ డబ్బుతో ఒక కుమ్మరివాని పొలాన్ని కొన్నారు. అది విదేశీయులను పాతివేసే ఒక శ్మశానం. ఆ భూమి పేరే అకేల్ దమా, అంటే రక్తపు పొలం. దేవుని కుమారుణ్ణి అమ్మేసిన ఆ ద్రోహపు డబ్బుతో దిక్కులేని శవాలను పాతివేసే ఒక శ్మశాన వాటికను కొన్నారు. 100 సంవత్సరాల ముందే ప్రవక్త అయిన జకరియా ఈ 30 వెండి నాణేల గురించి, దాన్ని కుమ్మరివానికి పారవేయుట గురించి ప్రవచించాడు. దేవుని వాక్యం ఎంత ఖచ్చితమైందో అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ ఒక భయంకరమైన మాట దాగి ఉంది. దేవుని వాక్యం మనం చదివేటప్పుడు ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనంలో పేతురు ఏమంటాడో తెలుసా? యూదా తన స్వస్థలమునకు పోయెను. బైబిల్ ఇక్కడ కేవలం నరకం అనలేదు, అగ్నిగుండం అనలేదు, తన స్వస్థలం అంది. అంటే విశ్వంలో వాడికంటూ ప్రత్యేకంగా ఒక చీకటి గది డిజైన్ చేయబడింది.
యూదా జీవితమంతా చూస్తే వాడు ఒక్కసారే తప్పు చేయలేదు. వాడు యేసుతో ఉన్న 3 ఏళ్లలో ప్రతిరోజు ఒక చీకటి ఇటుకను పేర్చుకుంటూ తనకంటూ ఒక భయంకరమైన స్థలాన్ని నిర్మించుకున్నాడు. ఆఖరికి తన దేహం బద్దలైనప్పుడు వాడు వెళ్ళింది ఆ చీకటి గదిలోకే. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు యూదాను నాశనపాత్రుడు అంటే సన్ ఆఫ్ పర్డిషన్ అని పిలిచాడు. మీరు ఆశ్చర్యపోయే నిజం చెప్పనా? బైబిల్ మొత్తంలో ఈ పేరు కేవలం 2కి మాత్రమే వాడబడింది. ఒకరు యూదా ఇస్కరియోతు, రెండవ వాడు 2 తెసలోనికెలకు 2వ అధ్యాయంలో చెప్పబడిన క్రీస్తు విరోధి అంటే యాంటీక్రైస్ట్కు మాత్రమే. యూదా సామాన్యుడు కాదు. అంత్యదినాల్లో రాబోయే క్రీస్తు విరోధికి వాడు ఒక ముందస్తు రూపం. వెలుగుకు ఎంత దగ్గరగా ఉన్నాడో అంత భయంకరమైన చీకటిని వాడు ఎంచుకున్నాడు. యూదా చనిపోవడంతో దేవుని రాజ్యంలో ఒక పెద్ద లోటు ఏర్పడింది. ఇశ్రాయేలు గోత్రాలు 12, దేవుడు ఏర్పాటు చేసుకున్న అపోస్తలులు 12, కానీ ఇప్పుడు వారు 11 మందే ఉన్నారు. దేవుని ప్రణాళికలో ఎక్కడా అసమానత ఉండకూడదు. పరిశుద్ధాత్మ దిగిరాకముందే ఆ 12వ స్థానం భర్తీ చేయబడాలి. అప్పుడు దేవుని చిత్త ప్రకారం మత్తయి ఆ స్థానంలోకి వచ్చాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప సత్యముంది. యూదా తన ద్రోహం ద్వారా దేవుని కథను ఆపేయాలని చూశాడు, కానీ దేవుని సార్వభౌమాధికారం ముందు మనిషి ద్రోహం నిలబడలేదు. సముద్రంలోకి ఒక రాయి విసిరితే నీళ్లు ఎలా సర్దుకుంటాయో, యూదా ద్రోహాన్ని దేవుని ప్రణాళిక అలా మింగేసి ముందుకు సాగిపోయింది. దేవుని సింహాసనం ఎప్పుడూ ఖాళీగా ఉండదు. నువ్వు దేవునికి నమ్మకంగా లేకపోతే దేవుడు ఆ స్థానంలో మరొకరిని నిలబెట్టుకుంటాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ కథ వింటున్నప్పుడు మనకు భయం వేయాలి. ఎందుకంటే ఆ 30 వెండి నాణాల స్వభావం బహుశా నీలో నాలో కూడా దాగి ఉందేమో. దేవుడితో మనకున్న బంధాన్ని ఏదో ఒక చిన్న లాభం కోసం, లోకంలో ఒక చిన్న పదవి కోసం, పాపపు సుఖం కోసం మనం అమ్మేసుకుంటున్నామేమో. యూదా కూడా బయటకు చాలా నమ్మకస్తుడిలాగానే కనిపించాడు. వాడు డబ్బుల సంచి మోసే కోశాధికారి. సేవ చేస్తున్నాం, చర్చ్కి వెళుతున్నామనే ముసుగులో మన హృదయం దేవునికి దూరమైపోతోందేమో ఈరోజు పరీక్షించుకుందాం. లోకమిచ్చేది ఏదైనా తీసుకొని దేవుణ్ణి వదిలేసుకుంటే చివరకు ఆ 30 నాణేలలాగే దేనికి పనికి రాకుండా పోతాం. దేవుడు కష్టకాలంలో ఉన్నప్పుడు, అందరూ పారిపోయినప్పుడు సిలువ దగ్గరే నిలబడిన యోహానులాగా మనముందాం. యూదాలాగా దేవుణ్ణి అమ్మేసేవారిగా ఉండొద్దు. నాతో పాటు ఏకీభవించి ఈ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, మాలో ఎక్కడైనా ఆ యూదా స్వభావం ఉంటే ఇప్పుడే దాన్ని వేళ్లతో సహా పీకివేయండి. డబ్బు మీద ఆశ, లోకం మీద ఆశ, పదవి మీద ఆశల కోసం నిన్ను అమ్మేసే ఆ భయంకరమైన బుద్ధి మాకు రాకుండా మమ్మల్ని కాపాడండి. నాయనా, సేవ చేస్తున్నామన్న గర్వంలో పడిపోయి మా ఆత్మీయతను కోల్పోకుండా మా హృదయాన్ని నీ వెలుగుతో నింపండి. కష్టమైనా నష్టమైనా యోహాను వలె నీ సిలువ దగ్గరే నిలబడే కృపను, నమ్మకత్వాన్ని మాకు దయచేయండి. మేము ఈ లోకాన్ని కాకుండా నిన్నే మా గొప్ప నిధిగా ఎంచుకునేలా మా కళ్ళు తెరవండి. యేసు నామంలో ఆమెన్. నా ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కామెంట్స్లో యేసయ్యా, నేను నీకు నమ్మకంగా ఉంటాను అని టైప్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. Strength in grace. It's all about Jesus.